అంబానీ కొడుకు పెళ్లి కోసం 5,000 కోట్లు అయితే ఖర్చు చేయడం జరిగిందనమాట. దీంట్లో చూసుకున్నట్లయితే క్రికెటర్స్, ఫ్యాషన్ డిజైనర్లు, హీరోలు, హీరోయిన్లు, వామో బాలీవుడ్ ఏంది, టాలీవుడ్ ఏంది, ఇక మనందరం కూడా ఆడే ఉన్నారనమాట. దీనికోసం వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి 5,000 కోట్లు. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సంగీత్లో చూడండి, ప్రీ వెడ్డింగ్లో చూడండి, అండ్ ఇప్పుడు మ్యారేజ్లో చూడండి. మన ప్రభాస్ కనపడ్డు, విరాట్ కోహ్లీ కనపడ్డు, మంచు విష్ణు కనపడ్డు, మంచు మనోజ్ కనపడ్డు, సంపూర్ణేష్ బాబు కనపడ్డు, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా కనపడ్డారు. వీళ్ళు ఎందుకు కనపడరు? మరి వీళ్ళకి ఇన్విటేషన్ రాలేదా అంటే, చిన్న చిన్న బాలీవుడ్ హీరోని పిలిచారు, చిన్న చిన్న టాలీవుడ్ హీరోని పిలిచారు. ప్రభాస్ని ఎలా వదిలేస్తారు? ఆల్రెడీ చెత్త చెత్త క్రికెటర్లు పిలిచారు, విరాట్ కోహ్లీని ఎలా వదిలేస్తారు అని అంటే, అక్కడికే ఉత్తగా వెళ్ళడం కుదరదు అనమాట. ఖచ్చితంగా పేమెంట్ తీసుకోవాలి. సో పెళ్లికి వెళ్ళి పేమెంట్ తీసుకోవటం అండ్ అంబానీ కొనుక్కునే స్టేజ్లో మేము దిగజారలేమని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. వీళ్ళైతే దానికి రియలిస్టిక్గా ఉన్నారనమాట. ఎందుకంటే అంబానీ ఆస్తి మొత్తం పెట్టిన కింగ్ని ప్రభాస్ని కొనలేరా. దీని మీద మీకు